అందరికీ నమస్తే. సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు బ్రెడ్తో హల్వా చేసి మీకు చూపిస్తానండి. చాలా టేస్టీగా, చాలా రుచిగా, చాలా కమ్మగా ఉంటుంది. ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలన్నప్పుడు చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, నేనైతే బ్రెడ్ తీసుకున్నాను. మనకి పెళ్ళి బంతుల్లో పెడతారు కదండి, పెళ్ళి ఫంక్షన్లో భోజనాల్లో పెడతారు కదండి, అదేనండి హల్వా చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది నిన్న తెచ్చుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇలా గట్టిగా ఉండాలండి, గట్టిగా ఉంటే మనకి హల్వాకి చాలా బాగుంటుంది. ప్రస్తుతం ఏం అవసరం లేదండి, ఒకరోజు నిల్వ ఉన్నది కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బ్రెడ్ ఉంటే 10 నిమిషాల్లోనే హల్వా తయారైపోద్దండి. ఇవి ముక్కలు కొయ్యాలండి, ముక్కలు కోసి మీకు చూపిస్తాను. కావలసిన పదార్థాలు: బ్రెడ్ తీసుకున్నాను నేనైతే, అలాగే బాదాము, జీడిపప్పు, కిస్మిసు, యాలకులండి కావలసిన పదార్థాలు. అలాగే పంచదార, ఒక కప్పుకి పంచదార అండి. ఇదిగోండి పాలండి, మరిగించి కాచి మరిగించానండి. పాలు ఆల్రెడీగా మనం బ్రెడ్ హల్వాలోనే వేసుకోవాలి. ఇప్పుడైతే బ్రెడ్ ముక్కలుగా కోసుకోవాలండి. కోసి మీకు చూపిస్తాను ఎలా చేయాలో. వీడియోలోకి వెళ్ళిపోదామండి, మీకు కోసి చూపిస్తాను. ఇదిగోండి, అన్నీ ముక్కలు కోసుకున్నానండి, చాలా బాగా వచ్చాయి. ఈ విధంగా అన్నీ కోసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలండి, వేయించుకోవాలి. అన్నీ చాలా కమ్మగా, చాలా బాగుంటుందండి. అన్నీ వేయించుకోవాలి. ఆల్రెడీగా నేను ఆయిల్ వేసుకున్నాను. స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేసుకున్నాను. రోస్ట్గా వేయించుకోవాలండి, బ్రెడ్ హల్వాకి రోస్ట్గా వేయించుకోవాలి. ఒకరోజు నిల్వ ఉంచుకోండి. బ్రెడ్ తెచ్చిన తర్వాత ఒక రోజు 2 రోజులు నిల్వ ఉన్నది కూడా చేసుకోవచ్చండి, అప్పుడే బాగా వస్తాయి. ఫ్రెష్గా అవసరం లేదండి బ్రెడ్ హల్వాకి. బ్రెడ్ ఉంటే 10 నిమిషాల్లోనే తయారైపోద్దండి. రోస్ట్ బ్రెడ్ ఉంటుంది చూడండి, ఆయిల్లో వేయించిన బ్రెడ్ ఉంటుంది చూడండి రోస్ట్గా, దాంతో కూడా అవుతుందండి. ఇలా వేయించుకోవాలి. వేగిపోయావండి, అన్నీ తీసేసుకుందాం. చాలండి, ఇలా వేగితే సరిపోతాయి. ఈ మాదిరిగా వేయించుకుంటే సరిపోద్ది. బ్రెడ్ ఉంటే 10 నిమిషాల్లోనే చాలా బాగా అయిపోతాయండి, సింపుల్లో అయిపోతాయండి. అలాగే అన్ని బ్రెడ్లు కూడా ఇలా వేయించుకోవాలి. నేను 10 బ్రెడ్లు తీసుకున్నానండి, ఆల్రెడీగా 10. అన్నీ ఇలాగే వేయించుకోవాలండి బ్రెడ్లన్నీ. ఇదిగోండి, అన్నీ వేయించి పెట్టుకున్నాం. ఇలా వచ్చాయండి, అన్నీ చాలా బాగా క్రిస్పీగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. నేను ఆల్రెడీగా నెయ్యి వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటానండి.
బ్రెడ్ హల్వాలోకి నెయ్యి అయితే వేసుకున్నాను. బాదం పప్పు వేసుకుంటున్నాను. అలాగే నెయ్యి వేసుకున్నానండి. అలాగే జీడిపప్పు కూడా వేసుకుంటాను. అలాగే కిస్మిస్ కూడా వేసుకుంటాను. ఎన్ని వేసుకున్నా చాలా బాగుంటాయండి. డ్రై ఫ్రూట్స్ ఎన్నైనా వేసుకోవచ్చు, మన ఇష్టమేనే. చీనీ పాకం పట్టుకోవాలండి ఇది అయిపోయాక. చాలా కమ్మగా చాలా బాగుంటుందండి. వేగిపోయివండి, తీసేసుకుందాం. వేగిపోయి ఆ వేడిలోని మిగతావన్నీ కూడా వేగిపోతాయి. చూడండి ఎంత బాగా వేగాయి. పక్కన పెట్టుకుంటానండి. అలాగే చీనీ పాకం పట్టుకుందామండి. ఈ కప్పుతోని పంచదార వేసుకుంటానండి. అదే కప్పుతో నీళ్ళు కూడా వేసుకోవాలి. ఇదిగోండి, ఏ కప్పుతో పంచదార వేసుకుంటే అదే కప్పుతో నీళ్ళు కూడా వేసుకోవాలి. తీగ పాకం అక్కర్లేదండి. గులాబ్ జామ్ పాకం అయితే అక్కర్లేదు. మామూలుగా ఉంటే సరిపోద్దండి. బ్రెడ్ హల్వాకి బాగా కరగాలి. ఇదిగోండి, ఈ విధంగా అన్నీ వేయించి పెట్టుకున్నాము. బ్రెడ్ ముక్కలు 10-12 ఉంటాయండి. ఇది కూడా పాకం కూడా అయిపోయిందండి. తీగ పాకం అవసరం లేదండి. జస్ట్ ఇలాగ అంటుకుంటే సరిపోద్దండి. ఇలాగా అంటుకుంటే సరిపోద్ది. తీగ పాకము అయితే అవసరం లేదు. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు వేసేసుకోవాలండి ఒక్కొక్కటి. చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అలాగే యాలకి పొడి వేయాలండి, మర్చిపోయాను. నేను పంచదార వేసి పొడి చేసుకున్నానండి. యాలకి పొడి మంచి సువాసన వస్తుందండి యాలకి పొడి వేసుకుంటే బ్రెడ్ హల్వాకి. ఒక 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. సరిపోద్దండి. అలాగే అన్ని ముక్కలు కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. పంచదార పాకంలోనైతే వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా ఉడికించాలండి. పాకం బాగా పట్టాలి బ్రెడ్ ముక్కలకి.
స్వీటు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలాగా ఈ విధంగా చేసుకోండి. చాలా బాగుంటుందండి. పాలు వేసుకుందామండి. బాగా దగ్గర అయిన తర్వాత కొంచెం పాలు వేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది బ్రెడ్ హల్వా. చూడండి ఎంత బాగుందో. ముక్కలుగా ఉంటే కట్ చేసుకోండి ఇలాగా గరిటతోటి. ఎంత బాగుందండి చూడడానికి, ఎంత కలర్ఫుల్గా ఉంది. మరిగించానండి, ఇవి పాలు మరిగించాను. పాలు వేసుకుంటే చాలా కమ్మగా చాలా బాగుంటుంది. కొంచెం పాలు వేస్తానండి. అలాగే ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ ఎన్నైనా వేసుకోవచ్చండి. అయిపోయిందండి. ఒక బౌల్లో వేసి మీకు చూపించేస్తాను. బ్రెడ్ హల్వా మీకు ఒక బౌల్లో వేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి బ్రెడ్ హల్వా ఇదే మాదిరిగా వచ్చిందండి. ఎంత బాగుందండి. చల్లగా అవుతే ఇంకా గట్టి పడుతుందండి. చాలా బాగా కుదిరిందండి బ్రెడ్ హల్వా. ఒక బౌల్లో వేసి మీకు చూపించేస్తాను. ఇదిగోండి ఇలా వచ్చింది బ్రెడ్ హల్వా. ఎంత బాగుందండి. ఒకసారి ట్రై చేద్దామండి. అబ్బబ్బా ఎంత బాగుందండి. ఎంత బాగుంది. ఎంత కమ్మగా ఉందండి. బాగా చీనీ పాకం బాగా ఉడికింది కదండి. ఉంటుందండి, వారం రోజులైతే ఉంటుంది నిల్వ. బయటే ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకో అక్కర్లేదు. చాలా బాగుందండి. చూడండి బ్రెడ్ హల్వా ఇలాగ వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంత బాగుందండి. ఎంత కలర్ఫుల్గా ఉంది. నచ్చిందండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక వీడియోతో కలుస్తా, మంచి వంటతో కలుస్తానండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.